ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించా హిత్వా పాపమవాప్స్యసి. ఇక నీవు ధర్మయుద్ధమగు ఈ యుద్ధమును చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును కూడా నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందగలవు. ఒకవేళ ఇప్పుడు ఈ యుద్ధాన్ని చేయకుండా ఉన్నావంటే నీవు నీ స్వధర్మమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేసి అలా విడిచిపెట్టడం వల్ల కీర్తిని పోగొట్టుకుంటావు. ఆ కీర్తితో పాటు పాపాన్ని కూడా పొందుతావు అని చెప్తున్నాడు. 34. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలమున వరకు చెప్పుకొని చుందురు. గౌరవంగా బతికిన వానికి అపకీర్తి చావు కంటెను అధికమైనది. మనం పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మడం అని. అయితే ఇంతవరకు చాలా గొప్ప కీర్తి ఉంది నీకు. అలాంటిది నువ్వు యుద్ధం చేయకుండా వదిలి వెళ్ళిపోతే జనాలందరూ కూడా నిన్ను అగౌరవంగా చూస్తారు. ఇంతకు ముందున్న గౌరవం అంతా పోతుంది. అలా అపకీర్తి వస్తుంది. ఆ అపకీర్తి చావు కంటే భయంకరమైంది అని చెప్పి చెప్తున్నారనమాట. భయాద్రణాదు పరతం మౌస్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. మరియు ఇంతవరకు ఏ మహారథులందరూ నిన్ను ఘనముగా భావించుచుండిరో వారెల్లరూ నిన్నిప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి మరలిన వానిగా తలంతురు. యుద్ధం నుంచి పారిపోయాడు పిరికివాడు అని కూడా చెప్తారు. ఇప్పటిదాకా ఎవరైతే నిన్ను మహారథుడిగా మహావీరుడిగా చూశారో వాళ్ళందరూ కూడా నిన్ను పనికి మాలినవాడు పిరికివాడుగా తలుస్తారు అని అంటున్నారు. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. అంతేకాకుండా నీ శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషములను కూడా పలుకగలరు. దానికి మించిన దుఃఖమేమీ కలదు. అంతేకాకుండా ఎవరైతే నీ శత్రువులు ఉంటారో వాళ్ళు నీ సామర్థ్యాన్ని దూషించి అందరికీ దుర్భాషలాడుతూ అందరికీ నిన్ను పరమ పిరికి పందగా భావించి చెప్తూ ఉంటారు. దానికంటే ఇంకా దుఃఖమేముంటుంది? అది మరణం కంటే చాలా కష్టమైనది. కాబట్టి నువ్వు యుద్ధాన్ని చెయ్యి, అంతకంటే శ్రేష్టమైనది ఇంకేది లేదు అర్జున అని అర్జునునికి హితబోధ చేస్తుంది.